విశాఖలో గంజాయి ముఠా గుట్టురట్టయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసుకుని కేరళ రాష్ట్రంలో విక్రయించడానికి అక్రమ రవాణా చేస్తూ ఉత్తర సింహాచలం రైల్వే క్వార్టర్స్ వద్ద కేరళ రాష్ట్రానికి చెందిన 4 వ్యక్తులు గోపాలపట్నం పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా కోసం కమ్యూనికేషన్కు వినియోగించుకుని 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 4గురిపై రౌడీ షీటు తెరిచి వారి ఆస్తులపై విచారణ చేపడతామని విశాఖ నగర పోలీసులు తెలిపారు. డ్రగ్ ఫ్రీ దాంట్లో భాగంగా చాలా రకాల కార్యక్రమాలు విశాఖపట్నం సిటీ పోలీస్ మా కమిషనర్ శంకర్బత్ బాక్షి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. డైనమిక్ చెక్ పోస్ట్ లాడ్జ్ చెక్కింగ్, క్రాస్ రోడ్ చెక్కింగ్, టెక్నాలజీ ఉపయోగించి కదలికలు కనిపెట్టడం, ఫేషియల్ రికగ్నైజ్ చేయటం, ట్రైన్స్ చెక్కింగ్, వెహికల్ చెక్కింగ్, ఇవన్నీ కూడా ముప్పెట్టి దాడి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి గత కొద్ది రోజుల్లో చాలా చోట్ల గంజాయి అనేది పట్టుకోవడం జరుగుతుంది. ఈ గంజాయి అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖపట్నానికి రావటం, విశాఖపట్నం ఇది ప్రతివాడు కూడా ఈ సమాజంలో గంజాయి అనేది ఇది ఎక్కడో ఒక దగ్గర ఎవరికో ఒక దగ్గర కనబడుతుంది. కాబట్టి దాన్ని మా కమిషనర్ గారు కూడా ఒక నెంబర్ ఇచ్చారు. 24 గంటలు ఆయన మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు. విశాఖపట్నం సిటీలో హైయెస్ట్ వర్క్ చేసింది ఆయన. ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఎత్తుతారు. కింద వాళ్ళని అలర్ట్ చేస్తారు, పట్టుకుంటారు. ఆయన నెంబరు 7950955799. ఎవరికి కూడా సమాచారం బయటకు పొక్కనివ్వకుండా సమాచారం ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సమాచారం ఏమీ బయటపడకుండా